అనాథలకు నేనున్నా అని సాయం అందిస్తోందామె. వృద్ధాప్యంలో కన్న కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులకు కూతురుగా మారుతోంది. నా అనేవారు లేని అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేసే మహోన్నతమూర్తి యాకూబ్బి. ఈమె సేవలు గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి కూడా. అసలు సేవ చేయాలన్న ఆలోచన ఆమెకెందుకొచ్చింది? ఎవరూ చేయని సాహసం ఆమె ఎందుకు చేస్తోంది? వాచ్ ఇట్. సేవ చెయ్యాలంటే డబ్బే ఉండక్కర్లేదు, మనసుంటే చాలని నమ్మింది యాకూబ్బి. ఆ నమ్మకమే 75 మంది వృద్ధులకు ఆసరాగా మారింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రోడ్లపై వదిలేస్తున్న ఈ కాలంలో అటువంటి వారందర్నీ అక్కున చేర్చుకుంటుంది యాకూబ్బి. 10 ఏళ్ల క్రితం ఊరుగొండకు చెందిన 2 దంపతులతో సహృదయ పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. క్రమంగా ఆ సంఖ్య పెరిగి ఇప్పుడు 75కి చేరింది. మహిళలు, మగవాళ్లు ఉంటారు. ఎవరికి వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులను వేరే వార్డులలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారామె. అమ్మలేని ఏది లేదు, ఏ జీవితము లేదు, ఏది లేదు. పునర్జన్మ, భార్య పోయింది, తల్లి ఉండాలి, లేదు. అందుకనే ఈ అమ్మఒడినే బతుకుతాను. అమ్మఒడి అంటే ఏంటిది? చల్లని దేవత. ఆ దేవత మా కొడుకు చిన్నోడు కొంచెం అదయి రా బాపు అంటాడు. రాను, ఎందుకంటే ఈ అమ్మఒడినే పోతా. నా అన్నవారు రోడ్డుపైన వదిలేస్తే అక్కున చేర్చుకుని తనకు మరొక అమ్మాయిందని అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు చెప్తున్నారు. ఏకాకిలా మారిన వారికి, సొంత కొడుకే వదిలేసిన వారికి పునర్జన్మ ఇస్తున్న యాకూబీకి రుణపడ్డామంటున్నారు వారు. చేసిన తప్పు తెలుసుకుని కుటుంబ సభ్యులు వెనక్కి పిలుస్తున్నా వెళ్లాలని అనిపించడం లేదని చెప్తున్నారు వృద్ధులు. తమ సొంత వాళ్ల కంటే ఆప్యాయంగా యాకూబీ, ఆమె భర్త మహమ్మద్ చూసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహృదయ ఆశ్రమంలో మేము మంచిగా బతుకుతున్నాం. మాకు ఇంట్లో కంటే ఎక్కువ చూస్తున్నారు. ఇంట్లో కూడా ఇట్లా తల్లిదండ్రి చూడరు, తర్వాత కోడలు కొడుకులు కూడా చూడరు. అంతకంటే ఎక్కువ మాకు చాలా సంతోషంగా మాకు ఇల్లును మరిపించిన అమ్మ దొరికింది, అయ్య దొరికిండు. కాబట్టి మేము వారికి ఎన్ని జన్మల రుణం ఉన్నామో వారికే తెలవాలి. తన భర్త మహమ్మద్ మెహబూబ్ అలీకి వచ్చిన గొప్ప ఆలోచనతోనే ఈ సహృదయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యాకూబీ చెప్పారు. డబ్బు లేకపోయినా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని నడిపిస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక రిక్షా పుల్లర్ పెట్టిండు ఆశ్రమం అమృత్సర్ పంజాబ్ లో. ఇప్పుడు గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. ఇది అంతే ఏందన్నప్పుడు ఆ రిక్షా దొక్కి అతను పెట్టిండు. రిక్షా దొక్కి అతనే పెట్టాడు కదా, మనకు ఎంతో కొంత డబ్బు లేకున్నా కూడా చేసే బాగున్నది కదా అని చెయ్యాలనే ఆలోచనతోని తను వచ్చేటప్పుడు ఒక 2 బుక్స్ తీసుకొని వచ్చిండు. జాలి, దయ లేకుండా చావు బతుకుల్లో ఉన్న తల్లిదండ్రులను ఆశ్రమం ముందు రాత్రికి రాత్రే వదిలేసి వెళ్లిపోతుంటారు. ఆఖరికి ఆశ్రమంలో కాలం చేసిన వారి అంత్యక్రియలు చేసేందుకు కన్న కొడుకులకు సమాచారం ఇచ్చినా రావడం లేదు. అటువంటి వారికి సైతం యాకూబీనే అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు.